తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. సుడిగాలి సుధీర్ ఇంతకు ముందు హీరోగా చేసిన సినిమాలేవి పెద్దగా ఆకట్టుకోలేదు. బాక్సాఫీస్ వద్ద కూడా అంతగా సత్తా చాటుకోలేదు. ఏదో ఇలా వచ్చి అలా వెళ్ళిపోయాయంతే. చాలామందికి అసలు సుధీర్ సినిమాలు వచ్చాయన్న సంగతి కూడా తెలియదు. ఇప్పుడు గాలోడు కూడా ఆ సినిమాల్లాగే వచ్చి వెళ్ళిపోతుందని అందరూ అనుకున్నారు. ఎందుకంటే రిలీజ్కి ముందు ఈ సినిమాను యూనిట్ సభ్యులు పెద్దగా ప్రమోట్ చేయలేదు. ఎలాంటి హడావిడి కానీ హంగామా కానీ సృష్టించలేదు. ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారంతే. ప్రోమోలు కూడా పర్వాలేదనిపించాయి కానీ మరీ తారాస్థాయిలో పాజిటివ్ వైబ్స్ ఏర్పడేలా ఆకట్టుకోలేదు. దాంతో ఈ సినిమాపై ఇండస్ట్రీలో పెద్దగా బజ్ ఏర్పడలేదు. దీనికి తోడు రిలీజ్ రోజు ఈ గాలోడు సినిమాకి విపరీతమైన నెగిటివ్ టాక్ వచ్చింది. ఈ సినిమాలో కొత్తగా కంటెంట్ ఏమీ లేదని, రొటీన్ స్టోరీతోనే డైరెక్టర్ టార్చర్ పెట్టాడని రివ్యూలు వచ్చాయి. ఇలా నెగిటివ్ రిపోర్ట్ రావడం చూసి ఈ సినిమా వర్కింగ్ డేస్లో అడుగు పెట్టేలోపే తట్టాబుట్టా సర్దేస్తుందని భావించారు. ఈ రోజుల్లో యావరేజ్ టాక్ వచ్చే సినిమాలే పెద్దగా రాణించడం లేదు. అలాంటిది నెగిటివ్ టాక్ వచ్చిన సినిమా నిలబడుతుందా? 2 లేదా 3వ రోజుకే దుకాణం ఎత్తేసి పత్తా లేకుండా పోతుంది. ఉదాహరణకు రీసెంట్గా వచ్చిన జిన్నా సినిమానే తీసుకోండి. నెగిటివ్ టాక్ కారణంగా అది ఘోరంగా బోల్తా కొట్టేసి డిజాస్టర్ సినిమాల జాబితాలోకి చేరిపోయింది. నిజానికి మంచు విష్ణు ఒక స్టార్ కిడ్, పైగా ఇండస్ట్రీలో ఎప్పటినుంచో ఉన్నాడు. మీడియం రేంజ్ హీరోగా తనదైన ముద్ర కూడా వేశాడు. అంత బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ నెగిటివ్ టాక్ ముందు చిన్నబోయాడు. తన సినిమాని కాపాడుకోలేకపోయాడు. మంచు విష్ణుకే అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఇక సుడిగాలి సుధీర్ ఈ నెగిటివ్ టాక్ ముందు ఎక్కడ నిలబడతాడు అని అంతా అనుకున్నారు. జిన్నాలాగే ఈ గాలోడు కూడా అడ్రస్ లేకుండా పోతాడని అందరూ భావించారు. కానీ ఆ ఊహాగానాలకు భిన్నంగా గాలోడు సినిమా వసూళ్ల వర్షం కురిపిస్తోంది. అది కూడా డీసెంట్గా కాదు, విధ్వంసమే క్రియేట్ చేస్తోంది. అల్లు శిరీష్, మంచు విష్ణు లాంటి స్టార్ కిడ్స్కి సాధ్యం కాని రీతిలో కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. మరో హైలైట్ విషయం ఏమిటంటే రోజులు గడిచే కొద్దీ వసూళ్లు డ్రాప్ అవ్వకుండా మరింత పెరుగుతున్నాయి. అవును, మీరు వింటోంది అక్షరాల నిజం. తొలి రోజు ఈ సినిమా 2 తెలుగు రాష్ట్రాల్లో కలుపుకొని 1,21,00,000 గ్రాస్ కలెక్ట్ చేసింది. అయితే 2వ రోజు వసూళ్లు కాస్త డ్రాప్ అయ్యాయి. 1,14,00,000 గ్రాస్ రాబట్టింది. 3వ రోజు మాత్రం కలెక్షన్ల గ్రాఫ్ భారీగా పెరిగింది. 1,61,00,000 గ్రాస్ వసూళ్లను కలెక్ట్ చేసింది. దీంతో మొత్తం 3 రోజుల్లో 3,96,00,000 గ్రాస్ నమోదైంది. షేర్ విషయానికి వస్తే 2,20,00,000 వచ్చినట్టు ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. అయితే కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ వంటి ఏరియాల్లో మాత్రం ఈ సినిమాకు పెద్దగా ఆదరణ దక్కలేదు. అందుకే వసూళ్లు అక్కడ పెద్దగా రాలేదు. టోటల్ వరల్డ్ వైడ్గా చూసుకుంటే 4,08,00,000 గ్రాస్, 2,25,00,000 షేర్ వచ్చిందని సమాచారం. రిలీజ్కి ముందు ఎలాంటి బజ్ లేకుండా, అది కూడా నెగిటివ్ టాక్తో ఫస్ట్ వీకెండ్లో ఈ స్థాయిలో వసూళ్లు రాబట్టడం నిజంగా గొప్ప విశేషమేనని చెప్పుకోవాలి. దీన్ని బట్టి సుడిగాలి సుధీర్కి యూత్లో ఎంత ఫాలోయింగ్ ఉందో అర్థం చేసుకోవచ్చు. హిట్ టాక్ తెచ్చుకున్న ఊర్వశివో రాక్షసివో సినిమా కూడా ఈ రేంజ్లో కలెక్షన్లు కలెక్ట్ చేయలేదు. భారీ నష్టాలతో అది చాప చుట్టేసింది. కానీ సుడిగాలి సుధీర్ మాత్రం నెగిటివ్ టాక్తో బాక్సాఫీస్ వద్ద చక్రం తిప్పుతున్నాడు. వరల్డ్ వైడ్గా ఈ సినిమా 2,70,00,000 ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. కాబట్టి ఇది బ్రేక్ ఈవెన్ టార్గెట్ని అందుకోవాలంటే మరో 45 లక్షలు మాత్రమే కలెక్ట్ చేయాలి. ఫస్ట్ వీకెండ్లోనే ఈ రేంజ్లో ప్రభంజనం సృష్టించిన ఈ సినిమాకు ఫుల్ రన్ లోపు ఆ మిగిలిన మొత్తాన్ని రికవర్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు. ఈ సినిమా దూకుడు చూస్తుంటే వర్కింగ్ డేస్లో కూడా మంచి వసూళ్లు రాబట్టి లాభాల బాట పడుతుందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అదే జరిగితే నెగిటివ్ రిపోర్టుతో హిట్ అందుకున్న తొలి అప్కమింగ్ హీరోగా సుడిగాలి సుధీర్ అవతరిస్తాడు. చూద్దాం ఫుల్ రన్ లోపు ఈ గాలోడు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి హంగామా సృష్టిస్తాడో.